ప్రభుత్వ ప్రాధాన్య పథకాల అమలులో జాప్యం లేకుండా చూడాలని జిల్లా కలెక్టర్ జి రవినాయక్ జిల్లా అధికారులను ఆదేశించారు. సమీకృత జిల్లా అధికారుల కార్యాలయ భవన సముదాయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లా అధికారుల సమ్మిళిత సమావేశంలో పలు అంశాలపై ఆయన సమీక్ష నిర్వహించారు. భూమి కొనుగోలు పథకం కింద షెడ్యూల్ కులాల వారికి ప్రభుత్వం ద్వారా 2013 నుండి ఇప్పటి వరకు కొనిచ్చిన భూములు ప్రస్తుతం వాటి పరిస్థితిపై నివేదిక సమర్పించాలని షెడ్యూల్ కులాల కార్పొరేషన్ ఈడీని ఆదేశించారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్లలో లబ్ధిదారుల ఇళ్లలో చేరినవి గుర్తించి తక్షణమే తాళాలు వేసి స్వాధీనంలో ఉంచుకోవాలని గృహ నిర్మాణ శాఖ అధికారిని ఆదేశించారు. ప్రత్యేకించి పట్టణ ప్రాంతంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లపై ఎక్కువ దృష్టి కేంద్రీకరించాలన్నారు. ఆసరా పెన్షన్ల కింద జీవిత భాగస్వామి చనిపోయిన కేసులకు మంజూరు చేసే పెన్షన్స్ పై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి త్వరితగతిన మంజూరు చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ భూములు, చెరువుల శిఖం భూములు లోతట్టు ప్రాంతాల్లో నిర్మాణాలు జరిపి ఉన్నట్లయితే వాటికి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత నిర్మించుకున్నవి, ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మించిన వాటిని వివరాలను విడివిడిగా రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ భూములన్నింటినీ ఆయా శాఖల అధికారులు పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. అదేవిధంగా ఆయా గ్రామాలలో తాగునీరు, విద్యుత్, ఆరోగ్యానికి సంబంధించి ఉన్న సౌకర్యాలను పిల్లల పాఠశాలల్లో చదువుతున్నది లేనిది పరిశీలిస్తూ అన్ని రకాల లబ్ధి వారికి చేకూర్చే విధంగా చూడాలని చెప్పారు. గర్భిణీ పాలన క్షేత్రంలో రోజుగాను సంస్కృత హాస్పిటల్లో సైడ్ ఉంటుంది సార్. And there presence in 5 mandals and in 16 habitations covering 464 households and 1383 population. So it is very important that all the committees that have been formed at 3 levels, which is village level, mandal level and district level, they work together in convergence for the welfare of the people, so that their socio-economic improvement can be improved. Thank you. framework related to your PM Janman program కింద రిలేటివ్ వనరబుల్ ట్రైబల్ గ్రూప్స్ ఏవైతే ఉంటారో వారికి ఒక మిషన్ మోడ్లో వాళ్ళకి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ వాళ్ళకి కావాల్సిన వెల్ఫేర్ మెజర్స్ కానీ తీసుకునే భాగంలో ఫస్ట్ ఫేజ్లో 5 డిస్ట్రిక్ట్స్ తెలంగాణ, నెక్స్ట్ సెకండ్ ఫేజ్లో ఇంకొక 5 డిస్ట్రిక్ట్స్ మనం యాడ్ చేయడం, మహబూబ్ నగర్ కూడా ఆ లిస్ట్లో ఉండడం జరిగింది. Very shortly, our Prime Minister will be addressing these groups also through the virtual network. So, maybe like 1 week, 10 days ago, we may have that meeting. Before that, what we need to do is, there is a survey form which is given. It's a simple format. Hardly you see around 5 mandals. You have only 464 households. 464 houses అంటే మొత్తం అన్ని హ్యాబిటేషన్స్ అన్ని కలిపిన ఒక చిన్న గ్రామ పంచాయతీ లేదా ఒక మీడియం సైజ్ గ్రామ పంచాయతీ అంతా సైజ్.